శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను. పిఠాపురం రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పుడు పిఠాపురం పేరు తెలియని వారు లేరు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే బుల్లితెర వెండితెర నటీనటులు పిఠాపురం విచ్చేసి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో వర్ధమాన హీరో సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను, విశాఖపట్నంకు చెందిన ప్రముఖ స్త్రీల వైద్యురాలు, జనసేన మహిళా నాయకురాలు పోలిశెట్టి సునీత, జనసేన వీర మహిళ ఎస్వి విజయలక్ష్మి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణంలో ఉన్న అవధుంబర వృక్షానికి కొబ్బరికాయలు కట్టి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ముడుపులు కట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడం కోసం వెండితెర, బుల్లితెర నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారందరూ ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఓటర్లు తమ ఓటు పవన్ కళ్యాణ్కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుని పిఠాపురం ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారని, కేవలం మెజారిటీ కోసమే ఎదురు చూస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే కౌలు రైతులకు, మత్స్యకారులకు ఇంకా అనేక మందికి ఆర్థికంగా సహాయం చేసిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, అటువంటి వ్యక్తి మీ పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్తే పిఠాపురం అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో ఊహకి అందని విధంగా ఉంటుందని గెటప్ శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్, సూరవరపు కృష్ణార్జునరావు, జన సైనికులు పాల్గొన్నారు. అదే తేడా లేదు. చాలా సంతోషంగా ఉంది. నేను సుధీర్ జనసేన బీజేపీ ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో దర్శనం చేసుకుని అవసరం బాగుండాలి. అలాగే జనసేన గెలవాలని చాలా సంతోషంగా ఇచ్చారు. సో వైష్ణవ్ గారికి మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని దాదాపు ఒక 15 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు మొత్తం గ్రామాలన్నీ కూడా మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైన పిఠాపురం పట్టణంలో కూడా సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్కపెడతారు. మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం సూపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం సపోర్ట్ చేసి స్పెషల్లీ ఇక్కడ ప్రచారం చేయడానికి